Hello everyone. Hope everybody is fine. Okay, today in this first session we are going to discuss regarding the concept of magnetism from 12th standard intermediate second year related magnetism topic గురించి మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, దెన్ వైలెట్ దిస్ ఇస్ సంతోష్ కుమార్ గుండవరపు. వెల్కమ్ టు మై ఛానల్ సిమ్స్ అకాడమీ. ఓకే, జనరల్గా మనము చిన్నప్పటి నుంచి మ్యాగ్నెట్స్తో ఆడుకున్నాము, మ్యాగ్నెట్స్ చూసాము. అసలు ఆ మ్యాగ్నెటిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బేసిక్గా ఎర్త్ కోర్లో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనకి ఎర్త్ చుట్టూతో క్రియేట్ చేస్తుంది. దాని నుంచి మనం తెలుసుకోగలిగాం అనమాట మ్యాగ్నెటిజం గురించి. ఓకే, ఇంకా ఈవెన్ షెపర్డ్ స్టోరీ ఒకటి ఉంది, అది అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సరే, కమింగ్ టు ఫిజిక్స్ రిలేటెడ్ మరి మ్యాగ్నెటిజం టాపిక్ ఏదైతే ఉంది అనేది మనం ఇవాళ డీల్ చేద్దాం. ఓకే, magnetism generated by the motion of molten iron in Earth's core. The magnetic field protects a planet from cosmic radiation, బయట నుంచి వచ్చే రేడియేషన్ ని కాపాడుతుందంట, అండ్ ఫ్రమ్ ద చార్జ్డ్ పార్టికల్స్ ఎమిటెడ్ బై అవర్ సన్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ నావిగేషన్ విత్ ఎ కాంపస్. అంటే పూర్వకాలంలో మనకి ఏమంటారు, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని అంటారు, వాస్కో డి గామా డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా అని అంటారు. మరి ఆ సీ రూట్ లో వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు? యూజింగ్ అ మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్. ఒక కంపాస్ నీడిల్ పెట్టుకొని వాళ్ళు నావిగేట్ చేసేవాళ్ళు. ఈవెన్ చాలా మూవీస్లో ఇప్పుడు కూడా ఎక్కడికన్నా అన్నోన్ అడ్వెంచర్స్ చేసేటప్పుడు ఆ కంపాస్ నీడిల్ యూజ్ చేసి వాళ్ళు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో అసలు ఒక బార్ మ్యాగ్నెట్ అనేది ఎలా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి బార్ మ్యాగ్నెట్ని చూసాము. వన్ సైడ్ విల్ హ్యావ్ బార్ మ్యాగ్నెట్ కి రెండు సైడ్లు ఎడ్జెస్ లో ఉంటాయి. ఆ ఎడ్జెస్ ని మనము పోల్స్ అని అంటాము, అవునా కదా? ఆ పోల్స్ దగ్గరికి కానీ మనం ఇంకొక మ్యాగ్నెటిక్ మెటీరియల్ లైక్ ఐరన్, నికెల్, కోబాల్ట్, బేసిక్ గా మ్యాగ్నెటిజం ని మనం డిఫైన్ చేసేది కూడా వీటిపైనే. ఓకే, ద ప్రాపర్టీ ఆఫ్ which substance attracts these special iron, nickel, cobalt. The property of attracting the metals like iron, nickel, cobalt can be called as magnetism. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ కి మనకి ఏముంటుంది, ఒక బార్ మ్యాగ్నెట్ కానీ కన్సిడర్ చేసుకుంటే విల్ హ్యావ్ టూ ఎడ్జెస్ వేర్ ఇట్ కుడ్ అట్రాక్ట్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఎప్పుడైనా ఒక బార్ మ్యాగ్నెట్ లో సెంటర్ లో మీరు చూస్తే అట్రాక్షన్ చాలా 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 మైన్యూట్ ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్లీ సెంటర్ ఉందనుకోండి ఒక న్యాచురల్ మ్యాగ్నెట్ కి, అది డజంట్ అట్రాక్ట్. అంటే ఆ ఎడ్జెస్ దగ్గర బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఎడ్జెస్ ని మనం పోల్స్ అని అంటాము. ఎనీ టైప్స్ ఆఫ్ పోల్స్ ఉంటాయి ఒక మ్యాగ్నెట్ కి? దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పోల్స్. వాట్ ఆర్ దోస్ టూ పోల్స్? వన్ ఈస్ నార్త్ పోల్ అండ్ ద అదర్ వన్ ఈస్ సౌత్ పోల్. అవునా? ఈవెన్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పోల్స్ కూడా చిన్నప్పుడు గుర్తుంది కదా. అంటే టూ పోల్స్ దగ్గర చేస్తే కొన్ని అట్రాక్ట్ అవుతాయి, కొన్ని రిపెల్ అవుతాయి. అంటే ఈ పోల్స్ కానీ మనం దగ్గర తెస్తే ఏ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి? జనరల్గా లైక్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి అండ్ అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. అంటే నార్త్ నార్త్ వచ్చేసి రిపల్షన్ చూపిస్తాయి, సౌత్ సౌత్ వచ్చేసి రిపల్షనే చూపిస్తాయి, బట్ నార్త్ అండ్ సౌత్ గెట్స్ అట్రాక్టెడ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ దిస్ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్. అయితే ఇక్కడ చూడండి, ఒక బార్ మ్యాగ్నెట్ లో మనం కానీ కన్సిడర్ చేసుకుంటే, ఇక్కడ చూద్దాము. Let us consider a bar magnet. Let us say this is north and this is south. ఓకేనా? నార్త్ పోల్ ఒక సైడ్ ఉంది, సౌత్ పోల్ ఒక సైడ్ ఉంది. అయితే యాక్చువల్గా ఎడ్జెస్ నుంచి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే జియోమెట్రిక్ లెంత్ అని అంటాం. ఎడ్జెస్ నుంచి మాట్లాడుకుంటే వి కాల్ ఇట్ అస్ జియోమెట్రిక్ లెంత్. బట్ ఈ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ ఎడ్జెస్ దగ్గర ఉండవు. ఎలా అంటే కుర్చీలో కూర్చున్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అయ్యి ముందరికి కూర్చున్నట్టు అనమాట. ఎగ్జాక్ట్గా ఎడ్జెస్ దగ్గర ఉండే సమస్యనే లేదు. అంటే ఈ పోల్స్ అనేవి కొంచెం ముందరకు ఉంటాయి. ఈ పోల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని వి కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ లెంత్. అంటే జామెట్రిక్ లెంత్ అనేది కంప్లీట్ ఎడ్జెస్ మధ్యలో ఉండేది. ఇదే ఒక మ్యాగ్నెటిక్ పోల్ అని అనుకుందాము. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేదాన్ని మనం ఏమంటాము?
ఇది ఒక మ్యాగ్నెట్ గా కన్సిడర్ చేసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జియోమెట్రిక్ లెంత్. ఈ పోల్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో ఆ డిస్టెన్స్ ని వి కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ లెంత్. ఓకే, ఈ ఎడ్జెస్ ని జియోమెట్రిక్ లెంత్, పోల్స్ మధ్యలో ఉండేది మ్యాగ్నెటిక్ లెంత్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఫిగర్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ లెస్ దాన్ ద జియోమెట్రిక్ లెంత్. మరి ఆ రిలేషన్షిప్ కూడా ఇచ్చారు మనకి. ఏమి ఇచ్చారు? మ్యాగ్నెటిక్ లెంత్ ఈక్వల్స్ టు 5/6 ఆఫ్ జియోమెట్రిక్ లెంత్. అంటే జనరల్ గా ఒక బార్ మ్యాగ్నెట్ కి మ్యాగ్నెటిక్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 5/6 ఆఫ్ జియోమెట్రిక్ లెంత్. సపోజ్ వి షల్ కన్సిడర్ ఒక బార్ మ్యాగ్నెట్ మనకి జియోమెట్రిక్ లెంత్ ఎంత ఉందంట 36 సెంటీమీటర్స్ ఉంది అని మనం అనుకుందాం. లెట్ us కన్సిడర్. అప్పుడు మ్యాగ్నెటిక్ లెంత్ ఎంత అవుతుంది చూడండి, దట్ ఈస్ 5/6 ఆఫ్ జియోమెట్రిక్ లెంత్ 36, దట్ ఈస్ 30 సెంటీమీటర్స్. అంటే 5 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ ఇటు 2.5 సెంటీమీటర్స్ ఇటు ముందరకు ఉంటాయంట మ్యాగ్నెటిక్ పోల్స్. ఓకేనా, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. The poles of a bar magnet are situated near the ends of a magnet. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మ్యాగ్నెటిక్ లెంత్, జియోమెట్రిక్ లెంత్. అయితే the distance between the poles of a bar magnet we call it as the length of the magnet. చూడండి ఇక్కడ లెంత్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏమన్నారు అంటే ఎల్ అని అన్నాడు. కానీ మనము ఎప్పుడైనా సరే బార్ మ్యాగ్నెట్, మ్యాగ్నెటిక్ డైపోల్ లేదా ఎలక్ట్రిక్ డైపోల్ మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు సెంటర్ నుంచి కన్సిడర్ చేసుకుంటాం. అందుకనే మ్యాగ్నెటిక్ లెంత్ మనం ఎప్పుడైనా 2L కింద తీసుకోవటం బెటర్. మనం క్యాలిక్యులేషన్స్కి అది చాలా ఈజీగా ఉంటుంది. 2L అనేది కానీ మ్యాగ్నెటిక్ లెంత్ కింద మనం ఇప్పటి నుంచి కన్సిడర్ చేసుకునేది మ్యాగ్నెటిక్ లెంత్ని 2L అనే కన్సిడర్ చేసుకుంటాం. Okay, let us move on to the next slide. Properties of a bar magnet. Attractive property, as we know that a bar magnet or any magnet generally attracts the magnetic materials like metals, iron, nickel, cobalt, etc. Okay, magnetic field lines. సరే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు చూడండి, రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి మన దగ్గర. సరే, ఇంత డిస్టెన్స్ ఇంత దగ్గర తెచ్చినప్పుడు అట్రాక్షన్ ఉంది అని అనుకుందాం. కొంచెం దూరం తీసుకెళ్తున్నాం, సరే అట్రాక్షన్ ఉంది. ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాం, అట్రాక్షన్ ఉంది. ఇది నా మ్యాగ్నెట్స్. ఓకే, ఇంకా ఇంత దూరం తీసుకెళ్ళాం, అట్రాక్షన్ ఇంకా ఉంది. పెద్ద మ్యాగ్నెట్స్. ఇంకా దూరం తీసుకెళ్ళాం, అప్పుడు అట్రాక్షన్ ఇప్పుడు లేదు. ఈ నా మ్యాగ్నెట్స్ చూపించట్లేదు. అంటే ఒక సర్టెన్ రీజియన్ వరకే దాని ఇన్ఫ్లుయెన్స్ చూపించగలదు అనమాట. అంటే ద స్పేసర్ రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్ 3 డైమెన్షనల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. చుట్టుపక్కల మొత్తం ద స్పేసర్ రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ షో ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం వరకు చూపించగలుగుతుందో దాన్ని మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాము. సరే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఏముంది అని మాట్లాడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. వాట్ ఆర్ దీస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్? దీస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇమాజినరీ లైన్స్ విచ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ నార్త్ పోల్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ టు ద సౌత్ పోల్. అంటే ఈ ఇమాజినరీ లైన్స్ అనేవి ఎప్పుడైనా సరే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్తూ ఉంటాయి. దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్, సోలెనాయిడ్. వాట్ డూ యూ మీన్ బై అ సోలెనాయిడ్? ఒక ఏమంటారు, సాఫ్ట్ ఐరన్ లేదా ఒక వుడెన్ పీస్, వీటికి కానీ మనము ఒక ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని బాగా వూండింగ్ చేసి వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఓకే, ఎనీవే ఇది మనం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే టాపిక్లో ఇంకా డెప్త్లో ఉంటుంది. దీన్ని కానీ మనం ఎక్స్టర్నల్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తే దెన్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. ఎందుకు మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే అది ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఉన్న రిలేషన్షిప్. అది ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో మనం నేర్చుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, here a solenoid in a sense on the soft iron, especially if an insulated copper wire is wounded. దాని చుట్టూతా తిప్పేసి దాన్ని ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తే అది పక్కా బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అదేవిధంగా
ఆ సాలెనాయిడ్ లో మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఇన్ కేస్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ లో ఎలా ఉంటాయి? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఎలా వెళ్తూ ఉంటాయో అలానే సాలెనాయిడ్ లో కూడా ఉంటాయి. అంటే దే ఫార్మ్ క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ లూప్స్ ఓవర్ హియర్. ఓకే, outside the body of magnet, the direction of magnetic lines are from north from south. అంటే ఇలా వెళ్ళి నార్త్ నుంచి సౌత్ కి, మరి మ్యాగ్నెట్ లోపల నుంచి బయటికి రావాలి కదా, అంటే మళ్ళీ సౌత్ నుంచి నార్త్ కి ఇట్లా మ్యాగ్నెట్ లోపల నుంచి వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. నో టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్. చూడండి, మనకి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఈస్ గివెన్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ పాయింట్ మీదన్నా కావాలి అంటే, సపోజ్ ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కావాలి అంటే మీరు చూడండి, అక్కడ నేను ఒక టాంజెంట్ గీయాలి. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సపోజ్ ఇక్కడ కావాలనుకోండి ఇక్కడ టాంజెంట్, ఇక్కడ కావాలనుకోండి ఇక్కడ టాంజెంట్. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇలా ఉంది కదా, this is the tangent, this tangent gives the direction of magnetic field at that particular point. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫీల్డ్ డైరెక్షన్ ఎటు ఉంటుంది అంటే ఆ టాంజెంట్ అనేది ఇస్తుంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి? నో టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్. ఏ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ కాకూడదు. వై? ఇఫ్ దే ఇంటర్సెక్ట్, ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ హ్యావ్ two different directions, which is impossible. అంటే ఇటు చూడండి, ఒకటే పాయింట్ దగ్గర నుంచి ఆ ఫీల్డ్ అనేది ఇలా వెళ్ళటం అనేది జరిగే ప్రసక్తే లేదు. అంటే మనము ఎలా అంటే మనం నడిచేటప్పుడు ఒక కాలు అటుపోయి ఒక కాలు ఇటుపోయినట్టు అనమాట. అలా మనం చేయలేం కదా. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఈవెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒకటే పాయింట్ దగ్గర నుంచి రెండు డైరెక్షన్స్లో ఉండే ప్రసక్తే లేదు. లెట్ us see this. ఇది చూడండి, ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఒకటి వచ్చింది, ఇలా ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ వచ్చింది. చూడండి, ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఈ యొక్క ఫీల్డ్ లైన్ వల్ల ఇలా ఉంది. ఇక్కడ ఇట్ సైడ్ ఉంది కాబట్టి దట్ మీన్స్ at that particular point P the magnetic field has two different directions, which is impossible. Hence this is the very important property of magnetic field lines, that no two magnetic field lines intersect. If they intersect at the point of intersection, the field will have two directions, which is not at all possible. Okay, let us move on to the next slide. ప్రాపర్టీస్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్స్. ఇది మనం చిన్నప్పటి నుంచే చూసాము. టూ పోల్స్ ఉన్నాయి, ఆ టూ పోల్స్ ఏమైతాయి? అట్రాక్టివ్ ప్రాపర్టీ, రిపల్సివ్ ప్రాపర్టీ, రైట్. నెక్స్ట్ మూడోది ఏంటి? డైరెక్టివ్ ప్రాపర్టీ. డైరెక్టివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఒకవేళ ఒక బార్ మ్యాగ్నెట్ని కానీ మనం ఫ్రీగా సస్పెండ్ చేస్తే ఇట్ ఆల్వేస్ పాయింట్స్ టువర్డ్స్ ద అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఆల్వేస్ పాయింట్స్ టువర్డ్స్ జియోగ్రఫికల్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్. అంటే ఇట్లా ఒక బార్ మ్యాగ్నెట్ పట్టుకొని మనం కానీ హ్యాంగ్ చేసామనుకోండి, జియోగ్రఫికల్ నార్త్ సౌత్ డైరెక్షన్స్ చూపిస్తుంది. ఓకే, అండ్ లైక్ పోల్స్ యాజ్ వి నో, సేమ్ పోల్ ఫస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. నార్త్ పోల్ రిపెల్ అవుతుంది, సౌత్ పోల్ కూడా రిపెల్ అవుతుంది, బట్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఆల్వేస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నెక్స్ట్ అంటే ఇక్కడ చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు రియల్ లైఫ్లో. సరే, ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఒక మ్యాగ్నెట్ తీసుకొని నేను ఏం చేస్తున్నాను అంటే కట్ చేస్తున్నాను. ఓకే, కట్ చేసేది ఎలా చేస్తున్నాను చూడండి. ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఇలా కట్ చేసాం, ఏసీ దగ్గర సిబి దగ్గర. దట్ మీన్స్ మ్యాగ్నెట్ ఇస్ కట్ ఇంటూ టూ పీసెస్ కట్ చేసినా సరే మళ్ళీ ప్రతి పీస్కి చూద్దాము. ఇక్కడ నార్త్ ఉంది కాబట్టి కట్ చేసిన పీస్ దగ్గర సి దగ్గర మనకి ఏమొస్తుంది? సౌత్ వస్తుంది. మళ్ళీ ఇటు సౌత్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? నార్త్. మళ్ళీ ఏమొస్తుంది? సౌత్ వస్తుంది. అంటే ఒక మ్యాగ్నెట్ని టూ పీసెసే కాదు, ఇఫ్ ఎ మ్యాగ్నెట్ ఇస్ కట్ ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ పీసెస్, ఎన్ని పీస్లైనా కట్ చేయండి. అంటే ఇట్లా కీమా కొట్టినట్టు కీమా కొట్టినా సరే ఆ లాస్ట్ చిన్న కీమా ఉంటుంది చూడండి, ఎస్పెషల్లీ పళ్ళల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. ఈవెన్ దట్ విల్ హ్యావ్ టూ ఆపోజిట్ పోల్స్. వన్ ఈజ్ నార్త్ పోల్ అండ్ అదర్ వన్ ఈజ్ సౌత్ పోల్. ఓకేనా? అంటే సింగిల్ మ్యాగ్నెటిక్ పోల్ ఆర్ మోనోమ్యాగ్నెటిక్ పోల్ ఆర్ ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్ does not
ఎగ్జిస్ట్. అదే ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? ఎలక్ట్రిక్ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే సింగిల్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఫ్రీగా తిరగచ్చు, నెగిటివ్ ఛార్జ్ కూడా తిరగచ్చు, ఎందుకంటే ఛార్జెస్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి. బట్ మ్యాగ్నెటిక్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా కలిసే ఉంటాయి, కలుస్తూనే ఉంటాయి. ఓకే, అంటే అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని చెప్పాం కదా మనము. నెక్స్ట్, let us move on to the next. As I told you, when suspended freely, these poles point approximately towards the geographical north and south poles. Magnetic poles exist in pair. చెప్పుకున్నాం కదా ఇప్పుడే, అది నార్త్ పోల్ సౌత్ పోల్ కలిసే ఉంటుంది ఎప్పుడైనా. మోనోపోల్స్ అనేవి లేదా ఐసోలేటెడ్ పోల్స్ అనేవి ఎప్పుడు ఎగ్జిస్ట్ కావు. నెక్స్ట్, ఇండక్టివ్ ప్రాపర్టీ అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీని వేరే దాంట్లోకి ఇండ్యూస్ చేయటం. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు అబ్జర్వ్ చేశారా లేదా? మనము ఒక బార్ మ్యాగ్నెట్ పైన కొన్ని ఐరన్ పిన్స్ కానీ అట్లాంటివి మనము కొంతసేపు లేదా ఉంచిన తర్వాత తీసేస్తే ఆ పిన్ ఇంకొక ఐరన్ పిన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఐ థింక్ యూ షుడ్ అబ్జర్వ్ దట్. అంటే ఆ మ్యాగ్నెట్లో ఉన్న ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది ఇట్స్ బీన్ ఇండ్యూస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీని వేరే దానికి కూడా ఇస్తుంది. అండ్ దట్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇండక్టివ్ ప్రాపర్టీ బికాస్ ఇట్ ఈస్ ఇండ్యూసింగ్ ఇట్స్ ప్రాపర్టీ ఇంటూ అనదర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అట్లానే బేసిక్గా మనము ఏమంటారు, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అనేవి విల్ ప్రిపేర్. ఓకే, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్కి న్యాచురల్ మ్యాగ్నెట్స్కి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఏంటి అనేది చెప్పచ్చు, మీకు తెలుస్తే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఒక ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ తీసుకున్నాం, న్యాచురల్ మ్యాగ్నెట్ తీసుకున్నాం, వాటన్నిటికీ డిఫరెన్స్ ఓకే తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఓకే, నా మ్యాగ్నెటిక్ డైపోల్ బార్ మ్యాగ్నెట్. సరే, ఒక బార్ మ్యాగ్నెట్ని మనము మ్యాగ్నెటిక్ డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ ఎలా ఉంటుందో మ్యాగ్నెటిక్ డైపోల్ కూడా అలానే ఉంటుంది. అంటే ఆల్రెడీ వి డిస్కస్ దట్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పెయిర్స్, రెండుగా ఉంటాయి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు డిస్కస్ రిగార్డింగ్, సరే మ్యాగ్నెటిక్ మూమెంట్ అని డైరెక్ట్గా ఇచ్చారు, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పోల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. సరే, ఒక మ్యాగ్నెట్ అనేది ఉంది, ఆ మ్యాగ్నెట్లో పోల్ స్ట్రెంగ్త్ అంటే అర్థం ఏంటి? యాజ్ వి నో దిస్ ఈజ్ అ మ్యాగ్నెట్. సరే, ఇదే ఒక మ్యాగ్నెట్ ఉంది, ఈ మ్యాగ్నెట్ దగ్గర ఇక్కడ ఏదో ఎంఎం అని పెట్టాడు, దాన్ని బేసిక్గా మనము పోల్ స్ట్రెంగ్త్ అని అంటాం. మరి హౌ కెన్ వి డిఫైన్ దిస్ పోల్ స్ట్రెంగ్త్ అంటే బేసిక్గా ఒక పోల్ దగ్గరికి ఇంకో మ్యాగ్నెటిక్ పోల్ వస్తే ఏం చేస్తుంది? సరే, నార్త్ దగ్గరికి నార్త్ని తీసుకొని వచ్చాం జనరల్గా, దెన్ వాట్ ఇట్ డస్, ఇట్ రిపెల్స్. అదే నార్త్ దగ్గరికి సౌత్ని తెచ్చాం, ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. సరే, ఇప్పుడు చిన్న మ్యాగ్నెట్ తీసుకునే బదులు పెద్ద మ్యాగ్నెట్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నార్త్ పోల్ దగ్గరికి నార్త్ తెచ్చాను, అట్రాక్ట్ చేస్తుంది, రిపెల్ చేస్తుంది. నార్త్ పోల్ దగ్గరికి సౌత్ తెచ్చాను, అట్రాక్ట్ చేస్తుంది. అంటే అది ఎంత ఇంటెన్సిటీ తోటి లేదా ఎంత గట్టిగా అట్రాక్ట్ చేస్తుంది లేదా రిపెల్ చేస్తుంది అనే దాని స్ట్రెంగ్త్ అని అంటాం. ఏం స్ట్రెంగ్త్? దేనికి ఉంది ఆ స్ట్రెంగ్త్? పోల్కి ఉంది, కాబట్టి వి సే ఇట్ యాజ్ పోల్ స్ట్రెంగ్త్. అంటే ఆ పోల్ స్ట్రెంగ్త్ని జనరల్గా మనం ఇంగ్లీష్లో ఎట్లా డిఫైన్ చేయొచ్చు? ద అబిలిటీ ఆఫ్ అ మ్యాగ్నెటిక్ పోల్. ఒక మ్యాగ్నెటిక్ పోల్కి ఉన్న అబిలిటీ టు అట్రాక్ట్ ఆర్ రిపెల్ అనదర్ మ్యాగ్నెటిక్ పోల్. ఇంకో మ్యాగ్నెటిక్ పోల్ని అట్రాక్ట్ అయినా చేయొచ్చు, రిపెల్ అయినా చేయొచ్చు. ఆ అబిలిటీని మనం ఏమంటాం జనరల్గా? పోల్ స్ట్రెంగ్త్ అని అంటాం. జనరల్లీ పోల్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ and its units are ampere meter. ఓకేనా? ఇది పోల్ స్ట్రెంగ్త్ మనం డిఫైన్ చేసాం. ఈవెన్ లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ని కూడా డిఫైన్ చేసాం మనం. లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్. పోల్స్, ఇది చాలా అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఫర్దర్గా మనం మ్యాగ్నెట్స్ ఏం చేసామంటే ఉంచుతాము,
తిప్పుతాము, అటు ఇటు సరదాగా ఏవో చేస్తూ ఉంటాం. అంటే అట్లాంటి టైంలో మనము ఎఫెక్టివ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. అందుకనే ఈవెన్ వి డిఫైన్ ద మ్యాగ్నెటిక్ లెంత్ యాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్. ఓకేనా? సరే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ గురించి మనం మాట్లాడదాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే అర్థం ఏంటి? జనరల్గా ద ప్రోడక్ట్, మ్యాథమెటికల్గా మనం మాట్లాడితే ద ప్రోడక్ట్ ఆఫ్ ద పోల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెట్. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ M, పోల్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్స్ లెంత్. లెంత్ని 2L అనుకోవాలని చెప్పాను కదా, అట్లా. ఓకేనా? పోల్ స్ట్రెంగ్త్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, లెంత్ని ఎఫెక్టివ్ లెంత్ కాబట్టి దాన్ని మనం వెక్టర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ హెన్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. అదేవిధంగా యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, పోల్ స్ట్రెంగ్త్ యూనిట్స్ జస్ట్ నౌ వి డిస్కస్డ్ ఇట్ యాజ్ ఆంపియర్ మీటర్. అదేవిధంగా మరి లెంత్ది ఏమైతుంది? మీటర్. హెన్స్ ద యూనిట్స్ ఫర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆర్ ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ గురించి మనం మాట్లాడుకుందాము. సరే, ఈ స్లైడ్ అనేది ఒకసారి చూసేసి, a bar magnet is identical to a magnetic dipole. Okay, and magnetic moment is a vector quantity. Its direction is from south pole to north pole. And magnetic moment ఇక్కడ చూడండి, m bar equals to m into l అని ఇచ్చాడు. బట్ మనం ప్రాబ్లమ్స్ న్యూమరికల్స్ చేసేటప్పుడు we always consider 2l. ఓకేనా? m into 2l మనం కన్సిడర్ చేసుకోవాలి. మ్యాగ్నెటిక్ లెంత్ మనము ఏమంటారు 2l కింద. 2l ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ. అది 2l ఎందుకు కన్సిడర్ చేసుకుంటాం అంటే సెంటర్ నుంచి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కొన్ని విషయాల్లో. దట్స్ వై ఇటెల్ అటెల్ లేదు, టోటల్గా ఎల్ అని పెట్టుకుంటే మళ్ళీ L/2 తీసుకోవటం మనకి ఇబ్బంది అవుతుంది. అందు గురించి 2l కింద కన్సిడర్ చేసుకుంటాం. నౌ we discuss that magnetic movement is a vector quantity. అవునా? మ్యాగ్నెటిక్ మూమెంట్ వెక్టర్ క్వాంటిటీ అన్నప్పుడు దాని డిరెక్షన్ ఎటు నుంచి ఎటు ఉంటుంది. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మ్యాగ్నెటిజంలో. ఎట్లా అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆల్వేస్ డిరెక్టెడ్ ఫ్రమ్ సౌత్ పోల్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ టు నార్త్ పోల్. ఓకేనా? ఇది మనం అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే what is the direction? Is magnetic moment a vector quantity? Of course it's a vector quantity. And what is the direction of the magnetic moment? It's been from south pole of a bar magnet to the north pole. సరే, ఒక మ్యాగ్నెట్ ని మనము ఈ కంటెంట్ లో ఇక్కడ ఇవ్వలేదు, మనం డిస్కస్ చేద్దాం. ఒక మ్యాగ్నెట్ ని మనం ఏం చేస్తున్నాము అంటే కట్ చేస్తున్నాం. ఎట్లా కట్ చేస్తున్నాం చూడండి, అడ్డంగా కట్ చేద్దాం లేదా నిలువుగా కట్ చేద్దాం. మన ఇష్టం వచ్చినట్టు కట్ చేద్దాం. ఓకే, లెట్ us టేక్ ద మ్యాగ్నెట్. ఒక చిన్న మ్యాగ్నెట్ తీసుకొని, వద్దులే, మ్యాగ్నెట్ ఇట్లున్నది కదా, ఈ షేప్ తీసుకుందాం. ఒక మ్యాగ్నెట్ని తీసుకొని we have north pole over here and south pole. Now what I am doing in the sense, I am cutting this magnet, ఇలా కట్ చేస్తున్నాను into two equal halves. ఒక మ్యాగ్నెట్ని నేను తీసుకొని ఇలా అడ్డంగా కట్ చేస్తున్నాను. ఎలా? ఇలా. ఎన్ని పీసెస్ కింద? 2 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. చూడండి, whenever I have cut this into 2 pieces, మనకి యాక్చువల్గా పోల్ స్ట్రెంగ్త్ m అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే కట్ చేశానో ఆ పోల్ స్ట్రెంగ్త్ అనేది m/2 అవుతుంది కదా. ఓకే, పోల్ స్ట్రెంగ్త్ ఒక్కొక్క దాని ఏమవుతుంది? m/2 అండ్ m/2. ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద లెంత్? నో. దానికి 2l, దీనికి కూడా 2l. అంటే the net magnetic moment or the magnetic moment of each part is, చూడండి, జనరల్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటి? 2l into m. మరి ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ m డాష్ మాట్లాడితే 2l into m/2. 2lm is nothing but m.
m/2 అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పార్ట్ మనకి ఎంత వస్తుందండి, m/2 వస్తుంది. ఓకేనా, అంటే మనం అడ్డంగా కట్ చేసాము ఒక మ్యాగ్నెట్ని, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది, m/2 వస్తుంది. సరే నేను 3గా కట్ చేశాను, అప్పుడు ఏమొస్తుంది, m/3 వస్తుంది. నేను 10 పీసెస్ కట్ చేశాను, అప్పుడు ఎంత వస్తుంది, m/10 వస్తుంది. నేను 100 పీసెస్ కట్ చేశాను, అప్పుడు ఎంత వస్తుంది, m/100. సరే ఐ హావ్ కట్ ఇంటూ x పీసెస్. ఇప్పుడు x పీసెస్ కానీ నేను కట్ చేస్తే ఈక్వల్ పీసెస్, అది కూడా చెప్తున్నాను, ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పీస్ ఈస్ m/x. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇలా నెక్స్ట్ అదే మ్యాగ్నెట్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇంకో విధంగా కట్ చేద్దాం. ఇంకో విధంగా ఎట్లా కట్ చేయొచ్చు మీరే చెప్పండి. నిలువుగా కట్ చేయొచ్చు అంట చెప్తున్నారు. సరే, నిలువుగా అంటే ఎలా, నించోబెట్టి ఇట్లా కట్ చేద్దాం. ఓకే, ఇలా కట్ చేద్దాం. చాపింగ్ ఇస్ డన్ లైక్ దిస్ నౌ. ఓకే, North Pole, South Pole, let us say magnetic moment is m. Now what happens to the pole strength? There is no change in the pole strength, but ఇక్కడ చేంజ్ ఏమైంది, చేంజ్ ఇక్కడ అయింది, ఏమైంది అంటే లెంత్ తగ్గింది, హాఫ్ ఆఫ్ లెంత్ అయింది. యాక్చువల్గా పెద్ద బార్ మ్యాగ్నెట్కి మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అండి, 2Lm. మరి ఇప్పుడు ఈచ్ పార్ట్కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది, Lm. దీనికి 2 మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. 2Lm is nothing but m dash equals to m/2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇదే విధంగా నేను y పీసెస్ కట్ చేశాను అడ్డంగా, ఈక్వల్ పీసెస్ కట్ చేసినప్పుడు ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పీస్ మనకేమొస్తుంది, m/y అనేది వస్తుంది. y అంటే m/y, x అంటే m/x. సరే, ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే ఒక మ్యాగ్నెట్ని తీసుకొని ఇంకో రకంగా ఎలా కట్ చేయొచ్చు, ఎలా కట్ చేయొచ్చు అంటారు ఇంకో రకంగా, చెప్పండి మీరే. ఇంకేదన్నా, ఇలా తీసుకొని పోల్ స్ట్రెంత్ సమానం ఉండాలి అన్నప్పుడు ఇలా 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 ఇట్లా కట్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. అంటే అడ్డంగా ఎక్స్ పీసెస్, నిలువుగా వై పీసెస్, ఈక్వల్ పీసెస్, అది కూడా చెప్తున్నాను. కట్ చేసినప్పుడు దెన్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పీస్ m dash will become m/x into y. ఓకేనా గైస్? This is about the magnetic moment. Magnetic moment ni manam ela define chestam, the product of length of the magnet and its pole strength. And is magnetic moment a scalar or a vector? It is a vector quantity. And what is the direction of the magnetic moment? It is always directed from the south pole of the bar magnet to the north pole. Ade vidhanga, if a magnet is cut into x equal halves parallel to its length ki parallel ga cut chesam, then net magnetic the magnetic moment of each piece or each part will be m/x. అదే y ఇట్లా వర్టికల్ గా నిలువుగా మనము y పీసెస్ కట్ చేసాము అంటే ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈస్ m/y. ఇలా అడ్డంగా నిలువుగా మొత్తం డాన్స్ చేసుకుంటూ కట్ చేసాం అనుకోండి, దెన్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఈచ్ పార్ట్ విల్ బికమ్ m/xy. అండ్ టుడే ఇవాళ సెషన్ ఇక్కడ వరకు మనం ఆపేద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే మ్యాగ్నెటిజం ఇంట్రడక్షన్, అదేవిధంగా ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అండ్ ఒక సాలినాయిడ్లో ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, అదేవిధంగా ఒక బార్ మ్యాగ్నెట్ చుట్టూతో ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డిరెక్షన్ ఎలా ఉంటుంది,
they are always directed from north pole to south pole, outside and inside south pole to north pole. అదేవిధంగా the direction of magnetic field at any point is given by the tangent drawn at that point on the magnetic field lines. Magnetic field lines లో important property మనం మాట్లాడుకున్నది, no two magnetic field lines intersect. If they intersect at the point of intersection, the field will have two directions, which is impossible. Adevidhanga, even we discussed regarding the magnetic pole strength, the ability of a magnetic pole to either attract or repel another magnetic pole is called its pole strength. It is a scalar quantity and its units are ampere meter. And similarly we discussed regarding the magnetic movement. అదేవిధంగా magnetic movement ఒక బార్ మ్యాగ్నెట్ ని కట్ చేస్తే ఎన్ని రకాలుగా కట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. In the next session we are going to learn about the net magnetic movement on the combination of the magnets. అంటే కటింగ్ ఆఫ్ మ్యాగ్నెట్స్ చూసాము, డిఫరెంట్ మ్యాగ్నెట్స్ ని కంబైన్ చేస్తే మరి నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమైతుంది అనేది నెక్స్ట్ సెషన్ లో చూద్దాము. అంటిల్ దెన్, దిస్ ఈస్ సంతోష్ కుమార్ గుండవరపు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిన్స్ అకాడమీ. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై, టాటా.